యోగా చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయా? ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో యోగా చేసిన వాళ్ళకి సక్సెస్ రేట్ బాగుంటుందా? ఏ రకంగా యోగా చేస్తే మనకి ఫర్టిలిటీకి తొందరగా ఇంప్రూవ్మెంట్స్ కనపడితే మంచి రిజల్ట్స్ వస్తాయి? అసలు యోగా ఏ రకంగా ఫర్టిలిటీకి కానీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కానీ ఉపయోగపడుతుంది? నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ. ఈరోజు మీకు యోగా వలన ఏ రకంగా ఎంబ్రియో అతుక్కోవటానికి కానీ ఇంప్లాంటేషన్కి కానీ మనకు కావాల్సిన మంచి ముఖ్యమైన బేసిక్ యోగా పోజెస్ ఏంటి, అవి ఏ రకంగా మీకు ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మనకి యోగా మన భారతదేశంలో చాలా సంవత్సరాల కొద్దీ ఉన్న విద్య. ఇది బియాండ్ డౌట్. యోగా చేస్తే ఎవరికైనా సరే ఆరోగ్యానికి మంచిది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? ఇప్పుడున్న జీవన విధానంలో చూసుకుంటే అధికంగా మనం లోనయ్యే ఒత్తిడి, నిద్ర వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, ఇటువంటప్పుడు మనకి ఆ యోగా చేసినప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ స్ట్రెచెస్, ఆ ఎక్సర్సైజెస్ వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయినప్పుడు మంచి నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడి అనేది తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. చాలామంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు గర్భసంచి లైనింగ్ పొరకి జరిగే రక్త ప్రసరణ సరిగ్గా ఉందా లేదా, ఆ బ్లడ్ మంచిగా వెళ్తేనే అక్కడ బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మీ నుంచి మీ బేబీ తీసుకోవటానికి అవకాశం ఉంది. సో ఆ రక్త ప్రసరణ, ఆ రక్తనాళాలు మంచిగా ఉత్తేజంగా ఉండి ఇంప్రూవ్ అవ్వటానికి యోగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్, అధికంగా బరువు ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండి వెయిట్ ఎక్కువగా పెరుగుతున్న వాళ్ళల్లో కూడా మనకి యోగా హెల్ప్ చేస్తుంది. సో ఏ రకమైన యోగా పోజెస్ ఎట్లా మనకి ఉపయోగపడతాయి అనేది చూసుకుంటే, దీంట్లో మనకి మోస్ట్ కామన్ బటర్ఫ్లై పోజ్, దాంట్లో మోడిఫికేషన్ ఆఫ్ బటర్ఫ్లై పోజ్. ఈ బటర్ఫ్లై ఆసనం చేసినప్పుడు ఆ మూమెంట్స్ వల్ల మీ యొక్క పెల్విక్ మజిల్, ఎక్కడైతే మీకు యూట్రస్ ఇవన్నీ ఉంటాయో ఆ పెల్విస్ అంతా కూడా రిలాక్స్ అయ్యి మూమెంట్ మంచిగా ఉన్నప్పుడు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. రెండో ఇంపార్టెంట్ పోజ్ టార్టాయిస్ పోజ్, తర్వాత త్రికోణాసనం, క్రేడిల్ పోజ్. ఇవన్నీ కూడా మనకి ఎంబ్రియో అతుక్కునేటప్పుడు కావాల్సిన రక్త ప్రసరణ హెల్ప్ చేయడానికి ఉపయోగపడే ఆసనాలు. ఈ ఆసనాలు అన్నీ కూడా రోజు కనీసం 20 to 30 టైమ్స్ చేసుకుంటూ ఉంటే కనీసం మీ యొక్క యోగా పీరియడ్ని ఒక ½ an hour to 45 minutes వరకు కనుక మీరు స్పెండ్ చేయగలిగితే యోగా యొక్క బెనిఫిట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వటానికి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ లీస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ముఖ్యమైనది సూర్య నమస్కారాలు చేసుకోవటం. సూర్య నమస్కారాలు మీరు చేసుకున్నప్పుడు అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మీ ఉన్న బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఎటువంటి నొప్పులు రావు. అన్ని పార్ట్స్కి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ మీరు వెయిట్ లాస్కి ఎక్సర్సైజ్ లాగా చేయాలనుకున్నా కూడా కొంతమంది ఈవెన్ 50, 60, 100 ఇట్లా కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. మీ ఓపికను బట్టి, మీరు ఎంతవరకు మీ బాడీ సహకరిస్తుంది మీకు అనే దాన్ని బట్టి మీ యొక్క ఆ సూర్య నమస్కారాలు నంబర్ ఎన్ని చేయాలి అనేది మీరు డిసిషన్ తీసుకుంటారని చెప్పి మీకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ.